దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సువార్తవాణి టీవీ ప్రేక్షకులకు సత్యసాక్షి ప్రార్థనా మందిరం వారి తరపున సత్యసాక్షి స్కూల్ ఆఫ్ బిబిలికల్ స్టడీస్ అండ్ ఎవాంజలిజం వారి ఆధ్వర్యంలో అన్వేషణ అనేటువంటి నూతన కార్యక్రమాన్ని మరి ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి గమనించవలసిందిగా తెలియచేస్తూ, ఎందుకు ఈ అన్వేషణ కార్యక్రమాన్ని ప్రారంభించామంటే, మరి ఈ దినాలలో ఏదైతే బైబిల్ గురించినటువంటి 66 గ్రంథాల్లో రాయబడినటువంటి మాటల్ని, సత్యాన్ని మరి ఏ విధంగా బోధిస్తున్నారో, ఏ విధంగా ఉపదేశిస్తున్నారో మన అందరికీ తెలిసినటువంటి విషయమే. ఒకరు అవునన్నది మరొకరు కాదు అనేటువంటి పరిస్థితుల్లో, మరొకరు కాదు అనే దాన్ని అవును అన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు మరి చిందరవందరగా ఒకరు స్వస్థతల గురించి, ఒకరు భాషల గురించి, లేదా ఒకరు ప్రవచనాల గురించి, మరొకరు మరొక దాని గురించి మాత్రమే మరి ఎవరికి తోచినటువంటి రీతిలో వాళ్ళు బోధించుకుంటున్నారే తప్ప నిజంగా వాక్యములో ఉన్నటువంటి ఉద్దేశాన్ని, అంటే సత్యాన్ని వెలికి తీసేనటువంటి ఉద్దేశాన్ని మాత్రం మర్చిపోయినటువంటి వారుగా మనం చూడగలం. అందుకే వాక్యాన్ని పరిశీలించేటప్పుడు, వాక్యాన్ని మరి బోధించేటప్పుడు సందర్భ నిర్దేశితమైనటువంటి భావాన్ని వెలికి తీయటం అనేది చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఆ సందర్భ నిర్దేశ భావం అనేది వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని వెలికి తీసిద్ది. కాబట్టి ఆ సత్యం అనేది మనం అనుసరించి మన జీవితాల్లో ఆత్మీయంగా ఎదగటానికి ఉపయోగపడిద్ది అన్న సంగతి జ్ఞాపకం చేసుకొని, ఈ సత్యం అనే దాన్ని మనం మరి అనేకులకి మరి విస్తరింప చేయాలనే ఉద్దేశంతో, ఈ సత్యం అనేది సరిగా ఉపదేశించే ఉద్దేశంతో అన్వేషణ అనేటువంటి కార్యక్రమాన్ని, సత్య అన్వేషణ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ ప్రసంగాల జోరు, ప్రచారాల హోరు మనం ఆలోచించుకుంటే గనక సత్యాన్ని వెలికి తీయాలనే ఉద్దేశంతో మరి సత్యసాక్షి ప్రార్థనా మందిరం వారి ఆధ్వర్యంలో మరి స్కూల్ ఆఫ్ బిబిలికల్ స్టడీస్ అండ్ ఎవాంజలిజం అనే కార్యక్రమం అనే దాని ద్వారా అన్వేషణ అనేటువంటి దాన్ని, సత్యాన్ని అంటే సందర్భ నిర్దేశిత భావాలను వెలికి తీయాలనేటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశంతో మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమం యొక్క వివరాలు ప్రతి గురువారం మరి రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు, అలాగే ప్రతి సోమవారం 6 గంటల నుంచి 7 గంటల వరకు రాత్రి మరి కార్యక్రమాలు ప్రసారం అవుతాయి. కాబట్టి ఈ కార్యక్రమాల ద్వారా సందర్భ నిర్దేశ భావం అనేది మనం నేర్చుకోవడానికి మరి సహోదరులు, ఆత్మీయులు మనల్ని ముందుకి సత్యంలోకి నడిపించడానికి తెనాల నుంచి వచ్చినటువంటి అన్నగారు ప్రభుదాస్ అన్నగారు మరి ఈ కార్యక్రమాలన్నిటిలో కూడా మరి సత్య అన్వేషణ అనేటువంటి కార్యక్రమం ప్రతి దానిలో కూడా ప్రసంగించి సంపూర్ణమైనటువంటి వాక్యములో ఉన్నటువంటి భావాలను వెలికి తీసి మరి ఆ సంపూర్ణమైనటువంటి స్థితిలోనికి మనం కూడా మరి వెళ్ళాలనే ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన ఈరోజు నాయన ఈ సత్యసాక్షి బిబిలికల్ స్టడీస్ ద్వారా మరి నాయన తండ్రి అన్వేషణ అనేటువంటి కార్యక్రమాన్ని సువార్తవాణి టీవీలో నాయన తండ్రి మరి ప్రారంభించడానికి మీరు ఇచ్చినటువంటి ఇటు గొప్ప కృపను బట్టి, సమాధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన తండ్రి ప్రపంచం అంతా ఎటుపోతుందో అనే ఆలోచనే తప్ప నిజంగా క్రైస్తవ జీవితం ఎటువైపు ప్రయాణిస్తుంది అన్నటువంటి ఆలోచన లేకుండా బ్రతుకుతున్నటువంటి మాకు మీ వాక్యం ద్వారా నాయన తండ్రి మమ్మల్ని పురుకొలుపుతూ ప్రోత్సహిస్తున్నందుకు మీకు వందనాలు. అందు నిమిత్తం నాయన తండ్రి ఈ సత్యసాక్షి స్కూల్ ఆఫ్ బిబిలికల్ స్టడీస్ అండ్ ఎవాంజలిజం ద్వారా నాయన తండ్రి సత్య అన్వేషణ అనేటువంటి కార్యక్రమాన్ని మీ కృప ద్వారా ప్రారంభించడానికి మీరు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం అనేకులకి నాయన తండ్రి ఆదర్శవంతంగా, అనేకుల ఆత్మీయ జీవితాన్ని మేలుకొల్పే విధంగా వాస్తవాలను గ్రహించుకొని నాయన తండ్రి క్రైస్తవ్యం ఎంత గొప్పదో, మీరు ఇచ్చినటువంటి బైబుల్ అనేది నాయన తండ్రి ఎంత సంపూర్ణమై ఉన్నదా అన్న సంగతి జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని అనుసరించే కృప దయచేయమని ప్రార్థిస్తూ, ఈ కార్యక్రమంలో ప్రకటిస్తున్నటువంటి దాసులు, మీ దాసులు ప్రభుదాసు గారికి మంచి ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానాన్నితోనైనా తండ్రి మీరు మీ మాటలు మాకు అందించమని, ఆ మాటలు వినివారు వేయండి, మమ్మల్ని మేము మోసపరచుకొనుకున్న విన్నదాని ప్రకారం జీవిస్తూ మిమ్మల్ని మహిమపరిచే భాగ్యాన్ని కృపణ దయచేయమని క్రీస్తు యేసు నామమును బట్టి ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరి ఆధ్యాత్మిక మరియు వేదాంత టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ ప్రేక్షకులందరికీ కూడా యేసు ప్రభు ప్రశస్తమైనటువంటి నామములు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. కొన్ని వారాలుగా మనము అనేకమైనటువంటి కీలక అంశాలను మనం చర్చిస్తూ వచ్చాం. చాలా మంది ప్రేక్షకుల యొక్క కోరిక మేరకు మొదటి పుస్తకం నుండి కొన్ని కీలక అంశాలను ధ్యానిస్తే బాగుంటుంది అనేటువంటి సదుద్దేశంతో ఆదికాండం నుండి ఒక సిరీస్ ని నేటి నుండి స్టార్ట్ చేయడం జరుగుతుంది. నేటి యొక్క అంశం ఏంటి అంటే ఆదాము
ఏదేను మరియు పాపము అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. ఆదాము, ఏదేను మరియు పాపము అనేటువంటి అంశాన్ని మనము చూద్దాం. మరి సమయానుకూలతను బట్టి ఆదాము యొక్క విశిష్టతను కానివ్వండి, మరి తర్వాత ఎపిసోడ్లో మరి ఏదేను వనాన్ని గురించినటువంటి విశిష్టత కానివ్వండి, అదేవిధంగా పాపాన్ని గురించి కానివ్వండి మనం చూద్దాం. అయితే అన్నిటికీ భిన్నంగా పాపము ఏంటి అనే దానికన్నా పాపం అనేటువంటిది ఏ విధంగా జరుగుతుందో అనేటువంటి సంగతిని, ఆ అంశాన్ని మనము పరిశీలిద్దాం. ఎందుకంటే ఒక దాని యొక్క మెకానిజం కనుక మనం తెలుసుకోగలిగితే దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లను మనం సవరించుకోవచ్చు. ఉదాహరణకు ఒక యంత్రం పనిచేయట్లేదు, దాని యొక్క మెకానిజం తెలిసిందనుకోండి, అది ఆగిపోయినప్పుడు ఏ పార్ట్ దోషం వల్ల ఆగిపోయింది అనేటువంటి సంగతి నాకు తెలుసు. తద్వారా మనము ఈ పాపము ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి సంగతిని మనము విశ్లేషిస్తాం. ఈ 3 అంశాలని 3 సాధ్యమైతే 3 ఎపిసోడ్లుగా మనము, అయితే ఆదాము, ఏదేను అదే అంశంలో అదే అధ్యాయంలో ఉన్న పాపాన్ని గురించి కూడా మనము చూస్తాము. ఇక్కడ నేటి క్రైస్తవ సమాజంలో లేదా క్రైస్తవ లోకములో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విధానం ఏంటయ్యా అంటే, మన వాళ్ళు మూలాంశాన్ని విడిచిపెట్టి పై ఉన్నటువంటి విషయాల మీద దృష్టి సాగించడం అనేటువంటిది పరిపాటి. ఎందుకంటే ఉదాహరణకి ఆదికాండము 1వ అధ్యాయము 1-2 వచనాలు. దేవుడు భూమాకాశమును సృజించాడు, భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఇక్కడ మీరు గమనించినట్లయితే 1-2 వచనాలు మనం చదివాం. 1-2 వచనాల్లో ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఈ 2 వచనాలకి మధ్యలోనంట కొన్ని కోట్ల సంవత్సరాల అగాధం అనేటువంటిది ఉన్నదంట. ఏమంటున్నారండి? కొన్ని కోట్ల సంవత్సరాలు లేకపోతే కొన్ని వేల సంవత్సరాల గ్యాప్ అనేటువంటిది ఆ 2 వచనాల మధ్యలో ఉన్నది. ఇది బయట ఉన్నటువంటి బోధకుల్లో, బయట ఉన్నటువంటి కొన్ని క్రిస్టియన్ స్కూల్స్లో బోధించేటువంటి అంశం. ఏమని చెప్తున్నారండి? 1-2 వచనాల మధ్యలో ఎంత ఉందంట? కోట్ల సంవత్సరాల లేకపోతే వేల సంవత్సరాల గ్యాప్ అనేటువంటిది ఉంది. అక్కడ వచనంలో అంత గ్యాప్ ఉన్నది అనేటువంటి సంగతి మరి కనపడుతుందా మీకు? ఒకటి. రెండో విషయం, అక్కడ సృష్టి క్రమాన్ని మరి దేవుడు 1వ దినమాయను, 2వ దినమాయను, 3వ దినమాయను, 4వ దినమాయను, 6వ దినమాయను ఇట్లా మనం చూస్తా ఉన్నాం. ఒక దినం అంటే 24 గంటలు అని వాదించే వేదాంత పాఠశాలలు ఉన్నాయి. ఒక దినం అంటే అవి సృష్టి దినాలు, అవి కోట్ల సంవత్సరాల దినాలు అని చెప్పి వాదించే వాళ్ళు ఇంకొక వర్గం. క్రైస్తవేతరులు, ముస్లింలు కానివ్వండి, లేకపోతే హిందువులు కానివ్వండి, హేతువాదులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వాళ్ళందరూ వెరసి ఈ ఆదికాండములోనే మేము 100కు పైగా తప్పులు చూపిస్తాము అని సవాల్ చేసేవాళ్ళు. ఆదికాండములోనే కేవలం ఆ మొదటి 3 అధ్యాయాల్లోనే ఎన్ని తప్పులు ఉన్నాయంట? 100కు పైగా మేము తప్పులు చూపిస్తామని చెప్పి మనం సవాల్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ ఈ ఆదికాండంలో మరి ఇన్ని వాదనలు ఉన్నాయి. నేడు ఆదికాండాన్ని వివరించాలి అంటే నేటి క్రైస్తవ బోధకులు వణికిపోతున్నారు, చెవట్లు పడుతున్నాయి. ఆదికాండాన్ని వ్యాఖ్యానించాలి అంటే మరి ఇక్కడ అడ్డం పడ్డాము, ఎట్టగొట్ట మరి ఇక్కడ నెక్కుకొచ్చాము అన్నారు అనుకోండి, ఇక్కడ చేసినటువంటి విధానంలో మిగిలిన సందర్భాల్లో చేయలేదు. ఇక్కడ కనుక నెక్కుకొచ్చాము, ఏదో విధంగా వీళ్ళకి సమాధానం చెప్పాము అంటే ఇక్కడ చెప్పినటువంటి పదాల యొక్క నిర్వచనాన్ని మిగిలిన సందర్భాల్లో చెప్పలేకపోతాం. అంటే ఎట్లా ఉందంటే ఏదో పబ్బం గడుపుకున్నట్టుగా ఉంది కానీ సమన్వయాన్ని కాపాడాలి. 2, నేను ఎప్పుడు చెప్పేటట్టుగా మన వాళ్ళు ఏంటంటే మూతల దగ్గర, గేటుల దగ్గర, బోర్డుల దగ్గర కూడా, ఇక్కడ మూతల దగ్గర, గేటుల దగ్గర, బోర్డుల దగ్గర. ఇప్పుడు నాకు సీసా ఉంది, బాటిల్ ఉంది. బాటిల్ ఎందుకండి? మంచినీళ్ళు తాగడానికి నాకు బాటిల్ ఉంది. కానీ మన వాళ్ళకి గొడవ వచ్చేది ఏంటంటే ఈ మూత ప్లాస్టిక్ దా, ఇనపదా, ఈ ప్లాస్టిక్ రీసైకిల్ ప్లాస్టిక్ లేకపోతే స్టీల్ దా, లేకపోతే ఏంటి మెటీరియల్, ఇక్కడెక్కడ ఆగిపోతున్నారు. లోపల ఉన్నటువంటి నీళ్ళ సంగతి ఏంటి? కావాల్సింది నీకేది? బాటిల్ మూత, బాటిల్ డబ్బానా? దాంట్లో ఉన్నటువంటి నీళ్ళ నీకు కావాల్సింది? ఓకే, ఏది కావాలి? నీళ్ళు కావాలి. కానీ మన గొడవలు దేనికి? బాటిల్ దగ్గర, మూతల దగ్గర గొడవ. 2, సంఘాల దగ్గర గొడవ. అయ్యా బయట మీ బోర్డు ఏముంది గారు? ఆ పలానా ఉందండి. లేదండి మా బోర్డు ఇది, ఈ బోర్డు ఉండాలి. బోర్డులు ఉంటేనే పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోతామా? సో ఏంటి మన వాళ్ళ గొడవ అంతా కూడా అక్కడ. కానీ దేవుని యొక్క రాజ్యంలోకి ఎప్పుడు వస్తారు వాళ్ళు? దేవుని రాజ్యంలో ఉన్నటువంటి నీతి, శాంతి, సమాధానము మరి ఎప్పుడు వాళ్ళు స్వతంత్రించుకునేది? దానికి తగినటువంటి యోగ్యమైనటువంటి ప్రవర్తన ఎప్పుడు వాళ్ళు చూపించేది? వాళ్ళ జీవితాంతం కూడా గేటుల దగ్గర, మూతల దగ్గర, గోడల దగ్గర గొడవ పెట్టుకుంటే. అంటే మనం చూస్తున్నటువంటి విధానంలో మార్పు రావాలి. మొదటగా
మన మనోభావాల్లో పరివర్తన అనేటువంటిది చోటు చేసుకోవాలి మొదట. మరి ఇన్ని అంశాలు మరి క్రైస్తవేతరులు మరి దీంట్లో ఇన్ని పరస్పర విరుద్ధాంశాలు ఉన్నాయని చెబుతున్నప్పుడు కదా, మరి ఈ విధమైనటువంటి అంశాలను ఛేదించడానికి ఎందుకని అపోస్తులు టైం వెచ్చించలేదు? ఇన్ని తప్పులు ఉన్నాయి, చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది, ఇన్ని తప్పులు ఉన్నాయి అన్నావు. మరి వాళ్ళు అడుగుతారు, అయా మరి 4వ దినాన మరి సూర్యుడు చంద్రుని చేస్తే మరి 2వ దినాన లేకపోతే 3వ దినాన చేపట్టే మొక్కలు ఎట్ట బతికిని? సూర్యరశ్మి లేకుండా 24 గంటలు బతకడం కష్టం కదా. టెక్నికల్ సైంటిఫిక్గా అడుగుతున్నామంట. సో ఇట్లా అడిగితే మరి దీని గురించి అపోస్తులు ఎందుకు సంజాయిషి చెప్పుకోవాలా? మరి ఎన్ని తప్పులు కదా, మరి వాటి గురించి ఎందుకు క్లారిఫికేషన్స్ ఇవ్వలేదు వాళ్ళు? ఎప్పుడన్నా ఆలోచించారా? మరి 1 దినంలో చేశాడా, 4 దినాల్లో చేశాడా, లేకపోతే కోట్ల సంవత్సరాల్లో చేశాడా? ఈ విధమైనటువంటి వాటి గురించినటువంటి డిబేట్స్, ఆర్గ్యుమెంట్స్ అనేటువంటి ఎందుకు మనకి సువార్తల్లో మిగిలిన పత్రికలో రాలేదు? ఎందుకంటే వాళ్ళు ఆ విధమైనటువంటి కోణంలో చూడలేదు. ఆ విధంగా వాళ్ళు ఆలోచించాలి, వాళ్ళ విధంగా వాళ్ళు పరిశీలించాలి. వాళ్ళు అక్కడ చెప్పబడ్డటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఫార్ గ్రేటర్గా, అంటే చాలా ఉన్నతంగా, చాలా గొప్ప విషయాలను తెలియజెప్పేటువంటివిగా ఉన్నాయి. వాటి కోణంలోనే వాటిని విశ్లేషించడం అనేటువంటిది మనము ఆ రచయితల యొక్క కోణంలో పరిశుద్ధాత్ముడు వాళ్ళు ఏ విధంగా నడిపించి ఏ విధమైనటువంటి అంశాలను అక్కడ వ్యక్తపరిచాడో ఆ విధమైనటువంటి అంశాలను మనం చూడాలి. అంతేగాని అక్కడ దృష్టాంతాలుగా వాడబడినటువంటివో లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇతర ప్రాపర్టీస్ను ఆ సత్యాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి వాడబడేటువంటి ఇతర ప్రాపర్టీస్ దగ్గర మనం ఆగిపోగలం. అంటే ఉదాహరణకి నేను ఇల్లు కడుతున్నాను అనుకోండి, ఇల్లు కట్టేటప్పుడు స్లాబ్ వేయటానికి నాకేం కావాలండి? సెంట్రింగ్ చెక్క పెట్టిస్తారు. కాబట్టి ఇప్పుడు నేను దేని గురించి మాట్లాడుకోవాలి? ఇల్లు గురించి మాట్లాడుకోవాలా, లేకపోతే మరి ఇంటి స్లాబ్ కారణమైనటువంటి సెంట్రింగ్ చెక్క గురించి మాట్లాడుకోవాలా? అరే సెంట్రింగ్ చెక్క లేకపోతే స్లాబే ఉండదు కదా అని చెప్పి సెంట్రింగ్ చెక్కని తెచ్చి ఇంట్లో పెట్టుకోమంటారు? ఇంట్లో పెట్టుకోమంటారా? లేదండి, దాని పాత్ర అంతవరకు అంతవరకు. కానీ అది దేనికి అంటే ఈ గృహాన్ని యొక్క దృఢత్వాన్ని కాపాడటానికి, ఎండా వారం నుంచి కాపాడటానికి, అది మనకి సీలింగ్ లాగా స్లాబ్ని బలం చేయడానికి మనకు. కాబట్టి ఆ విధంగా మరి ఆదికాండంలో ఉన్నటువంటి చాలా కొన్ని కీలకమైనటువంటి విషయాలను మరి ఏ విధంగా మరి అపోస్తులు లేకపోతే ప్రవక్తలు, దైవావేశం ఉన్నటువంటి మరి రచయితలు ఏ విధంగా వాటిలో ఉన్నటువంటి విషయాలు ప్రస్తావించారు అని తెలుసుకోవడం అనేటువంటిది మనకి ఎంతకైనా ఉపయోగపడుతుంది. మనం దీని ద్వారా గేటుల దగ్గర, మూతల దగ్గర, బోర్డుల దగ్గర ఈ గొడవల నుంచి మనం ముందుకొచ్చి మనము లోపలికి వెళ్ళచ్చు. ఇంకా చెప్పాలి అంటే గుడ్డు ముందా కోడి ముందా అది తేలేంతవరకు చికెన్ బిర్యానీ, చికెన్ కూరలు, చికెన్ పలావులు తిన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అవి తెలుసుకున్న తర్వాత తిందామా? ఇప్పుడు అది ముఖ్యమా? అది తేలటం ముఖ్యమా? నీకు దాంట్లో ఉన్నటువంటి దాని ద్వారా వచ్చినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ఘుమఘుమలాడే బిర్యానీ కావాలా? ఆ ఘుమఘుమలాడించేదే కావాలి. దాన్ని ఆస్వాదిద్దాం. దాన్ని మరి ఈ దైవావేశం వల్ల మరి రాస్తున్నటువంటి రచయితలు ఏ విధంగా రాశారు, పరిశుద్ధాత్ముడు ఏ విధంగా వారి ద్వారా బయట పెట్టాడు అనే సంగతి మనం చూద్దాం కదా. దీని ద్వారా మనము సువార్త సత్యానికి మరింత చేరువు కాగలము. అయితే వీళ్ళంతా కూడా ఏంటంటే డిస్ట్రాక్షన్స్ అన్నమాట. మనకి ఏంటంటే వీళ్ళంతా కూడా మనకి ఈ అన్నిలందరూ కూడా డిస్ట్రాక్షన్స్. మనకి బస్సుల మీద, లారీల మీద కనుక కొన్ని క్యాప్షన్స్ కనపడతా ఉంటాయి. మీరు గమనిస్తే, నన్ను చూచి ఏడవకురా అని. వాస్తవానికి లారీ బాగా ఉంటుంది, వీడి అభిప్రాయం ఏంటంటే దృష్టి తగులుద్దని. ఏం చేస్తాడు వెనకాల? అమ్మో వీడి చూపు మంచిది కాదు అని ఏం చేస్తాడు? ఆ చూపుని డిస్ట్రాక్షన్ చేయడానికి, ఆ చూపుని తప్పించడానికి, వాడి ఆలోచనలు డైవర్ట్ చేయడానికి ఏం చేస్తాడు? నన్ను చూసి ఆడవకరా అంటాడు. అది చదువుకున్న వాడు ఏమనుకుంటాడు? ఇది పెద్ద లారీ చూసి ఆడవాలని చెప్పని పట్టించుకోడు దాన్ని. లేదనుకోండి ఒక శృంగార భరితమైనటువంటి బొమ్మను పెడతాడు, దాని ద్వారా ఏం చేస్తాడు? అబ్బా అని చెప్పి దాన్ని చూస్తాడు, లారీని చూడు. సో ఆ విధంగా ఇవన్నీ కూడా ఇతరులు వేసేటువంటి ప్రశ్నలు ఉన్నాయి చూశారు మనకి, ఇవన్నీ డిస్ట్రాక్షన్స్ అండి. మనం డిస్ట్రాక్షన్స్ దగ్గర ఆగిపోబాకండి. ఆ బొమ్మలు శృంగారభరితమైన బొమ్మల్ని లేకపోతే చాట్ల బోపిచ్చేటువంటి కాంట్రడిక్షన్స్ అడుగుతున్నారు, భయపడబాకండి. అవి ఏమీ కాదు. అవి వాటిని మనం సందర్భంలో చూసినప్పుడు, దాన్ని ప్రాపర్ కాంటెక్స్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మనకు ఆటోమేటిక్ విషయం తెలిసిపోద్ది. వాటిని నోరు చూపించాలి అంటే మీరు ముందుగా సరైనటువంటి విధానాన్ని నేర్చుకోవాలి. ఆ విధానాన్ని అలవర్చుకోవడం ద్వారా వాటిని మీరు ఎదుర్కోగలుగుతారు. కానీ ఇక్కడ మనం ఏంటంటే ముందుగా తెలుసుకోవాల్సింది ఈ డిస్ట్రాక్షన్స్ దగ్గర ఆగిపోకండి. ఈ యొక్క డిస్ట్రాక్షన్స్ దగ్గర ఆగిపోకుండా మీరు ఏం చేస్తారండి, దాన్ని ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారనే సంగతి మనం చూద్దాం. కాబట్టి ఇప్పుడు ఏంటంటే కోడి ముందా గుడ్డు ముందా అనే సంగతి తేలకుండానే మనం ఏం చేద్దాము, దాంతో తయారయ్యేటువంటి అద్భుతమైనటువంటి వంటకాన్ని మనం తిందాం కదా. చూద్దాం. చూడండి, మనకి ఆదికాండము 1వ అధ్యాయంలో దేవుని యొక్క అద్భుతమైనటువంటి సృష్టి కనబడుతుంది. అద్భుతమైనటువంటి, అత్యద్భుతమైనటువంటి సృష్టి క్రమం కనబడుతుంది. ఇక్కడ మొదటి పాయింట్ ఏంటండి, సృష్టి.
రెండవదిగా ఈ సృష్టిలో కేంద్ర బిందువుగా జంతువులు అన్నీ ఉన్నాయి. అన్నిటితో పాటుగా ఇక్కడ కేంద్ర బిందువుగా ఎవరున్నారండి? మానవుని యొక్క సృష్టి ఉంది. మానవుని యొక్క సృష్టి, లేకపోతే ఆదాము యొక్క సృష్టి ఉన్నది. మూడవదిగా మనకి దేవుని యొక్క ప్రత్యక్షత కలిగినటువంటి లేకపోతే అద్భుతమైనటువంటి వనం కనబడుతుందండి. అదే ఏదెన్. నాలుగవదిగా అక్కడ మనకి మరి ఆది దంపతులు లేకపోతే మొదటి మనుషులైనటువంటి ఆదామవులు నిబంధన పరంగా మనం చూసుకుంటే ఆదామవులు ఏం చేశారండి? పాపం చేశారు. ఇవి మనకి మొదటి 3 అధ్యాయాల్లో మనకి కనబడేటువంటి సారాంశాలు ఏంటంటే, మనకి మొదటి 3 అధ్యాయాల్లో కనబడేటువంటి సారాంశం చక్కని అత్యద్భుతమైనటువంటి దేవుని సృష్టి, మానవుని యొక్క సృష్టి లేకపోతే మానవుని యొక్క నిర్మాణము, మూడవదిగా ఏదైనా వనాన్ని గురించి, నాలుగవదిగా పాపం గురించి మనం చూస్తాం. దీనిలో ఒక్కొక్క ఎలిమెంట్ని కనుక మనం విశ్లేషించుకుంటూ పోతే చాలా లోతైనటువంటి విషయాలు మనకి బయటపడతా ఉంటాయి. మనిషి నిర్మాణానికి జంతువుల నిర్మాణానికి పెద్ద తేడా లేదు. మనిషి నిర్మాణానికి జంతువుల నిర్మాణానికి తేడా లేదు. అయితే మనిషిని ఈ యొక్క ఎంటైర్ క్రియేషన్ అకౌంట్లోనే, అంటే ఈ సమస్త సృష్టి గురించినటువంటి వివరణలోనే మానవుడు ఎలా ఉన్నాడంటే తలమానికగా ఉన్నాడు. చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా పరిగణించాడు. దేన్ని బట్టి ఈ వ్యక్తి చాలా కీలకంగా పరిణమించాడంటే దేవుని స్వరూపం కలిగి ఉన్నాడు. జంతువులు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి, పులులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, లేకపోతే చేపలు ఉన్నాయి. వాటిలో ప్రాణం ఉంది, మనిషిలోనూ ప్రాణం అనేటువంటిది ఉంది. ఎందుకంటే హీబ్రూలో నెఫీస్ అనేటువంటి ఒక మాట వాడటం జరిగింది. ఆ మాట సేమ్ ఇద్దరికి ఒకటే మాట వాడాడు. అయితే వాట్ మేక్స్ మ్యాన్ డిఫరెంట్, ఏంటి మనిషిని ప్రత్యేకపరుస్తుంది ఏంటి అంటే, మానవుడు ఏ విధంగా సృష్టించబడ్డాడు చూద్దాం. చూడండి, ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనాన్ని గమనించండి. దేవుడు మన స్వరూపమందు ఏమంటాడండి? దేవుడు మన స్వరూపమందు, మన పోలిక. కాబట్టి దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క పోలిక అనేటువంటిది మానవుని యొక్క సొంతము. ఇది ఉన్నది కాబట్టి దేవుని యొక్క సృష్టిలో ఏ విధంగా ఉన్నాడండి మానవుడు? ఒక వజ్రం వంటి నిర్మాణాన్ని కలిగి ఉన్నాడండి. బంగారం ఉంటుంది, సృష్టి అంతా కూడా బంగారం లాంటిదే. కానీ దాంట్లో ఒక చిన్న వజ్రం ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది? అది తలతలలాడుతూ మిరుమిట్లు గొలుపుతూ మన కళ్ళకి సొగసుగాను, ఇంపుగాను, సౌందర్యంగాను ఉంటుంది. ఆ విధంగా దేవుని యొక్క సృష్టిలో మానవుడు ఏ విధంగా ఉన్నాడంటే చక్కని ఒక డైమండ్ లాగా ఉన్నాడు, దేవుని చేత నిర్మించబడ్డాడు. ఆ విధంగా కాబట్టి మిగిలిన జంతువులతో పోల్చుకున్నప్పుడు, మిగిలిన ప్రాణకోటితో పోల్చుకున్నప్పుడు మానవుడు ఏ విధంగా దేని బట్టి వేరు చేయబడుతున్నాడు? సృష్టికర్త కలిగినటువంటి స్వభావాన్ని కలిగి ఉండటం ద్వారా ఏ విధంగా ఉన్నాడండి? వాటన్నిటి మీద కూడా సుపీరియర్గా ఉంచబడ్డాడు. అవి సుపీరియర్ క్వాలిటీస్ని ఇన్హెరిట్ చేసుకున్నాడు, ఆ సుపీరియారిటీని. అయితే ఇంకొక చక్కని విషయం ఉన్నది. ఇది చాలా వరకు కూడా బైబిల్ పండితులు కానివ్వండి, బైబిల్ విద్యార్థులు కానివ్వండి చూడలేకపోతున్నటువంటి విషయం. ఇక్కడ ఉండాల్సినటువంటి విషయాన్ని, అక్కడ ఉన్నటువంటి విషయాన్ని, అక్కడ నిర్దేశించబడినటువంటి విషయాన్ని చూడలేకపోవడం. ఇది నేను మెల్కీసెదెకు క్రమాన్ని గురించి చెప్పేటప్పుడు ఆదాముని మరి యాజకుడుగాను అదేవిధంగా రాజుగాను కూడా చెప్పడం జరిగింది. అది ఆ అంశాన్ని మనం చర్చించుకునేటప్పుడు ఆ క్రమంలో మనం చూద్దాం. అయితే ఆదాము ఏ విధంగా ఉన్నాడు, మరి దేవుని యొక్క సృష్టి క్రమంలో అనేటువంటి సంగతిని కూడా మనము గమనించాలి. చూద్దాం. చూడండి 27వ వచనాన్ని చూడండి. ఆదికాండము 1వ అధ్యాయం 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి. ఇప్పుడు ఏమంటారండి? భూమిని ఏం చేయాలంట? లోపరుచుకోవాలి, దాన్ని వశపరుచుకోవాలి అని చెబుతూ ఉన్నాడు. తర్వాత ఏమంటున్నాడంటే, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడి. ఫస్ట్ ఏమంటున్నాడంటే వశపరచుకోండి, సబ్జ్యూడ్ అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? రూల్, ఏలండి అని అంటున్నాడు.
కదా. ఏమన్నాడు? లోపరుచుకోండి, సబ్జూడ్. తర్వాత ఏమంటున్నాడు? రూల్, ఏలండి. ఈ ఏలటం అనేటువంటి కాన్సెప్ట్, లోపరుచుకోవడం అనేటువంటి కాన్సెప్ట్ ఎలాంటి పదజాలం అంటే రాజరికపు పదజాలం. అది రాజు ఏం చేస్తాడండి? లోపరుచుకుంటాడు. రాజు ఏం చేస్తాడు? యుద్ధం చేసి గెలిచి ఏం చేస్తాడు? వశపరుచుకుంటాడు. వశపరుచుకొని ఏం చేస్తాడు? పరిపాలిస్తాడు. కాబట్టి దేవుడు తన సృష్టి క్రమం మీద మానవునికి అధికారం ఇచ్చి ఏం చేశాడండి? దాన్ని లోపరుచుకొని ఏలు, దాన్ని రూల్ చేయి, డొమినియన్. చక్కగా, చాలా చక్కగా గ్రీకులో, చాలా హీబ్రూలో చాలా చక్కని పదజాలం అక్కడ వాడటం జరిగింది. చాలా బలమైనటువంటి పదజాలం, రాజరికానికి సంబంధించినటువంటి పదజాలం అక్కడ వాడటం జరిగింది. కాబట్టి మానవుడు ఏ విధంగా ఉన్నాడు? మానవుడికి సంబంధించినటువంటి ప్రతినిధిగా లేకపోతే మూల పురుషుడిగా ఉన్నటువంటి ఆదాము ఏ విధంగా ఉన్నాడు అంటే అక్కడ దేవుని సృష్టిలో ఏ విధంగా ఉన్నాడండి? రాజులాగా ఉన్నాడు. ఈ రాజులాగా ఉన్నటువంటి ఆదాము మరి దేవుని చేత ఒక టాస్క్ ఇవ్వబడ్డాడండి. దేవుని చేత ఒక పనికి నియమించబడ్డాడు. ఏంటో పని చూద్దాం. చూడండి 8వ వచనం 2వ అధ్యాయము 8వ వచనం, ఆదికాండము 2వ అధ్యాయం 8వ వచనం. దేవుడైన యెహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి. ఏం చేశారండి? దేవుడైన యెహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. ఇప్పుడు మనకేంటంటే గొడవ, ఈ తోట ఎంత పొడుగు ఉంటుంది? ఈ తోట విస్తీర్ణం తెలుసా నీకు? ఈ తోట వైశాల్యం తెలుసా? ఈ తోటలో ఏం చెట్లు ఉన్నాయి తెలుసా అని వాదించుకుంటారు. కానీ ఏదైనా వనాన్ని గురించినటువంటి అంశాన్ని మనం పరిశీలించేటప్పుడు ఏ విధంగా ఈ వనము అనేటువంటిది, ఏదైనా వనము లేదా తోట అనేటువంటిది ఏ విధంగా దేవుని యొక్క ప్రణాళికలో కీలకమైనటువంటి పాత్రను పోషించింది, దైవావేశం వల్ల రచయితలు ఏ విధంగా ఈ తోటకు సంబంధించినటువంటి దృష్టాంతాలను తీసుకురావడం జరిగింది, దీని నేపథ్యం ఏంటి అనేటువంటి సంగతి మనం చూద్దాం అక్కడ. అయితే జనాల యొక్క ప్రాబ్లం చెప్తున్నాను. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డిస్ట్రాక్షన్స్. చూడాల్సినటువంటి విషయాన్ని చూడకుండా ఏం చూస్తున్నారు? పక్కన ఉన్నటువంటి మైల్ రాళ్ళను చూస్తూ ఉన్నారు, పక్కన ఉన్నటువంటి సైడ్ ఉన్నటువంటి దరిద్రాలను మనం చూస్తూ ఉన్నాం, లేదా అంతటితో సైన్ బోర్డుల దగ్గర ఆగిపోతాం. ఉదాహరణకి మీ పట్టణానికి వస్తున్నాను, ఉదాహరణకి పట్టణం ముందు ఎంట్రన్స్లో రాసి ఉంటుంది గుంటూరు అని. వీళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళిపోయి అమ్మాయి గుంటూరు వచ్చానంటే బోర్డు దగ్గర కూర్చుంటున్నారు. ఏం చేస్తున్నారు? గుంటూరు వచ్చేసామండి అని చెప్పి బోర్డు దగ్గర కూర్చుంటున్నారు. కానీ గుంటూరు పట్టణం ఎక్కడ ఉంది? ఇంకా లోపలికి వెళ్ళాలి నువ్వు. ఇంకా దాన్ని ఇంకా చేరలా, నువ్వు లోపలికి వెళ్ళా. జస్ట్ బోర్డు దగ్గరికి వచ్చి గుంటూరు అనగానే నువ్వు ఆగిపోయి వేలాడుతూ ఉన్నావు. కాబట్టి మనం లోపలికి వెళ్దాం, పట్టణం నడిబొడ్డులోకి వద్దాం, అసలైనటువంటి పట్టణాన్ని మనం చూద్దాం. సో ఆ విధంగా మన యొక్క దృక్పథం, మన యొక్క ఉద్దేశం ఉండాలి. అయితే ఇక్కడ ఏముందగా ఉండండి, ఆల్రెడీ మీరు కనుక 7వ వచనాన్ని కనుక చూస్తే, దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వారి నాసికానంతరంలో జీవాయును ఊదగా నరుడు జీవించు ఆత్మాయను అని అంటున్నాడు. తర్వాత ఏం చెప్తారంటే, యెహోవా తూర్పున ఏదేనులో ఒక వనాన్ని వేసి ఆ వనాన్ని ఆ వనాన్ని మీరు 15వ వచనం కనుక చూస్తే, దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాన్ని కాయుటకును దానిలో ఉంచెను అని అంటున్నాడు. తాను నిర్మించిన నరుని తీసుకెళ్లి దాంట్లో ఉంచాడు. దేనికండి? దాన్ని సేద్యపరచడానికి. ఏమంటున్నాడు చూడండి, సేద్యపరచటానికి, తర్వాత కాయటానికి. ఇది చాలా వరకు కూడా మీకు న్యాచురల్గా, క్వైట్ న్యాచురల్గా అనిపించవచ్చు. కానీ గ్రీక్లో వాడబడేటువంటి పదజాలం ఏదైతే ఉన్నదో, ఈ సేమ్ మాటల్ని లేవీలు యాజకులుగా ఎన్నుకున్న తర్వాత వాడు గుడారంలో సేవ చేయవలసి వచ్చినప్పుడు ఈ పదజాలాన్ని వాడారండి. సేమ్ ఇదే క్రియారూపక పదాన్ని లేవీలు గుడారంలో చేయవలసినటువంటి యాజకత్వం చేయడానికి, నిర్దేశించడానికి ఈ పదాలు వాడటం జరిగింది. నేను ఇది మీకు తర్వాత కంపారిజన్ చెప్పేటప్పుడు, ఏదైనా వనాన్ని గురించి విశ్లేషణ చేసేటప్పుడు ఈ విషయంపై మరింత దృష్టికరణ చేస్తాను. కాబట్టి లేవీలు అనేటువంటి వాళ్ళు గుడారంలో సేవ చేయాలి, గుడారాన్ని అపవిత్రమైనటువంటిది ఏది రాకుండా దాన్ని కాయాలి. సంఖ్యాకాండం 3వ అధ్యాయం చూసుకున్నప్పుడు మీకు ఈ సంఘటన కనబడుతుంది. దీన్ని నేను అంశం వచ్చినప్పుడు మ్యాగ్నిఫై చేస్తాను. ఇప్పుడు కావాల్సినటువంటి ఉపోద్ఘాతాన్ని మనము ఈ శీర్షికలో మనము చూద్దాం. కాబట్టి ఇక్కడ సేద్యపరచడాన్ని, కాయడానికి దీన్ని ఏమన్నాడంటే ఇంగ్లీష్లో లిటరల్ ట్రాన్స్లేషన్స్లో టు కీప్ అండ్ టు గార్డ్ అన్నాడండి. ఏం చేయాలంట? టు కీప్ సేద్యపరచాలి, టు గార్డ్ దాన్ని కాపాడాలి. గుడారాన్ని లేవీలు ఏం చేయాలి అంటే లోపల వాళ్ళు ఏం చేయాలంటే సేవ చేయాలి. గుడారం లోపల వాళ్ళు సేవ చేయాలి.
సేవ చేసి అపవిత్రమైనటువంటిది, మలినమైనటువంటిది, అంటరానిది ఏది కూడా ఈ యొక్క పవిత్ర స్థలాన్ని పాడు చేయకుండా, దాన్ని ముట్టకుండా వాళ్ళు ఏం చేయాలంటే దాన్ని కాపాడాలి. సేమ్ పదజాలం ఆదికాండంలో ఏ పదజాలం వాడబడింది అదే పదజాలం తీసుకెళ్ళి ఎవరికి వాడారండి? లేవీలకి వాడటం జరిగింది. అయినప్పటికీ కూడా మీలో చాలామందికి ఆ క్యూరియాసిటీ అనేటువంటిది, మరి దాని గురించి తెలుసుకుందాం అనేటువంటి క్యూరియాసిటీ అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఒక చిన్న వాక్య భాగాన్ని మనం చూద్దాం. సంఖ్యాకాండము 3వ అధ్యాయము 7-8 వచనాలను చూడండి. సంఖ్యాకాండము 3వ అధ్యాయము 7-8 వచనాలను చూడండి. 3వ అధ్యాయము 7-8 వచనాలు. ప్రత్యక్షపు గుడారము ఎదుట లేవీల గురించి చెప్తున్నారండి. వాళ్ళు ఏం చేయాలంటే వాడు ప్రత్యక్ష గుడారము ఎదుట మందిరపు సేవ చేయాలి. చూడండి, మందిరపు సేవ చేయాలి. కానీ తోట అనే తొలిగా మనం తెలుగులో తర్జుమా చేసేటప్పుడు తోటకి సేద్యం చేస్తారు కానీ సేవ చేయరు కదా. కానీ సేమ్ పదజాలాన్ని అక్కడ వాడటం జరిగింది. సేమ్ పదజాలం, సేమ్ మూలార్థం అక్కడ వాడటం జరిగింది. కాబట్టి ఏమన్నారు అక్కడ? వాళ్ళు ఏం చేయాలంటే గుడారం దగ్గర సేవ చేయాలి. తర్వాత ఏమంటున్నాడు? తాము కాపాడవలసిన ఏం చేయాలంటే దాన్ని కాపాడాలి అని అంటున్నాడు. ఏం చేయాలంట? కాపాడాలి. కాబట్టి ఆదాముని ఏం చేయాలి అక్కడ? సేద్యపరచడానికి దాన్ని కాయటం అంటే ఏంటి? కాపాడటం అర్థమైపోయింది మనకి. కానీ మూల పదాలు చాలా స్పెసిఫిక్గా ఏ సందర్భంలో వాడుతున్నాడు? లేవీయులు యాజకత్వం చేయడం, దేవుని యొక్క గుడారం దగ్గర సేవకత్వాన్ని నిర్వహించడానికి ఇక్కడ ఆదాము ఏదైతే సేవ చేయాలని ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనంలో వచనాలు ఉన్నాయో ఆ సేమ్ మూల పదాలను అక్కడ వాడటం జరిగింది. దీని ఫోకస్ అవసరం. ఎందుకంటే మూలాల్లో సంఘటనలు జనాలకి తెలియదు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే పైన మన వాళ్ళకందరికీ ఉన్న అలవాటు ఏంటంటే కేక్ చూస్తాం మనం. కేక్ ఉంటుంది, ఆ కేక్ పైన చక్కగా డిజైన్ వేసి చక్కగా 2 పూలు వేసి హ్యాపీ బర్త్డే అని రాసి ఉంటాయి. ఈ కేకుల మీద మనకి ఇప్పటి వరకు ఉన్న అలవాటు ఏంటంటే ఆ క్రీమ్ తీసుకొని నాకుతాం, కేక్ తిన్నామని ఫీల్ అవుతాం. కానీ కేక్ తినాల్సింది ఇంకా లోపల ఉందండి. కేక్ దాని లోపల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, దాని లోపల జీడిపప్పు ఉన్నది, దాని లోపల నెయ్యి వేసి ఉంది, దాని మధ్యలో జామ్ ఉంది కదా, రకరకాలైనటువంటి ఇంకా ఉన్నాయి. ఇంకా అది కేక్ తింటాం కాదు, నువ్వు అంతా ఏమి నాకేవు? క్రీమే నాకేవు. క్రీమ్ నాకే అబ్బా అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు మనం కేక్ తిందాం, ఆ క్రీమ్తో పాటు ఏం తిన్నాము? కేక్ కూడా తిన్నాం. ఇప్పుడు ఈ కేక్ తింటుంటే మనకు కనపడుతున్నటువంటి సంగతి చూడండి. ఏం కనపడిందండి ఇప్పుడు అక్కడ? వాళ్ళు ఏం చేయాలి? ప్రత్యక్ష గుడారము ఎదుట మందిరపు సేవ చేయాలి, మందిరానికి సేవ చేయాలి, తాము కాపాడవలసినటువంటి దాన్ని కాపాడాలి. దీని మీద నెంబర్ ఆఫ్ రెఫరెన్సెస్ ఉన్నాయి. ఇవి లేటర్ థియాలజీకి ఏ విధంగా డెవలప్మెంట్ కారణమైంది అనేటువంటి సంగతిని మనం ఏదైనా దగ్గర విశ్లేషిద్దాం ఇంకా లోతుగా. వాక్యాలను చూద్దాం. దానికిను తర్వాత లేటర్ డెవలప్మెంట్స్ ఏవైతే వచ్చినాయో, గుడారపు నిర్మాణం వ్యవస్థ దగ్గర ఎట్లాంటి పదజాలం వచ్చిందో, వీటికి ఇది ఏ విధంగా ప్రేరణగా ఉందో అనేటువంటి సంగతిని కూడా మనం చూద్దాం కదా. కాబట్టి ఇక్కడ 2 క్యారెక్టరిస్టిక్స్ అనేటువంటివి మనకి ఆదాము కనబడుతున్నాయి. 26, 28 వచనాల ప్రకారం ఆదాము ఏ విధంగా ఉన్నాడండి? రాజుగా ఉన్నాడు. 2వ అధ్యాయం 15వ వచనం ప్రకారం ఏ విధంగా ఉన్నాడు అంటే యాజకుడుగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఏదైనా వనంలో ఏ విధంగా ఉన్నాడండి ఆదాము? రాజుగాను యాజకుడుగాను ఉన్నాడు. అట్లాంటప్పుడు ఏదైనా వనం ఏమవుతుంది? వనం అవుతుందా లేకపోతే అది ఏమవుతుందండి? దేవుని గుడారం అవుతున్నదండి. యాజకుడు ఎక్కడ సేవ చేస్తాడు? తోటలో సేవ చేస్తాడా? ఎక్కడ చేస్తాడు సేవ? గుడారంలో సేవ చేస్తాడు. అంటే ఈ ఏదైనా వనాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి మనకంటే ఇది దేవుని యొక్క ప్రత్యక్షత కలిగినటువంటి వనముగా మనం గమనించాలి. దేవుని యొక్క ప్రత్యక్షత కలిగినటువంటి చోటుగా మనం గమనించాలి. ఇది తర్వాతి కాలంలో దేవుని యొక్క ప్రత్యక్షత అనేటువంటి గుడారంలోకి వచ్చింది. ఈ గుడారంలో నుండి మన ఎక్కడికి వచ్చింది? దేవాలయంలోకి వచ్చింది. తర్వాత కృత నిబంధన కాలంలోకి వచ్చేసరికి సంఘములోకి, సమస్త సర్వ సమాజంలోనికి, ఎంటైర్ గ్లోబ్ని ఆవరించేసింది. దేవుడు సర్వంలో సర్వమగు నిమిత్తము అని మనం చూస్తాం. కాబట్టి ఇది ఎక్కడ బిగినైంది అంటే ఏదైనా వనం దగ్గర బిగినైంది. దేవుడు తన యొక్క ప్రత్యక్షతని ఆ వనం మధ్య ఉంచాడు. దీన్ని ఏదైనా వనాన్ని ఏమంటారంటే ఆర్కిటైప్ అంటారు. ఏమంటారండి? ఆర్కిటైప్ అంటారు. లేటర్ డెవలప్మెంట్స్కి, గుడారపు వ్యవస్థకి, తర్వాత కాలంలో దేవుని యొక్క ప్రత్యక్షతకి ఏ విధంగా ఉందనేది ఆర్కిటైప్గా ఉన్నది. అంటే మూల బేస్గా ఇది ఉన్నది. దీన్ని మనకి ముందు మీరు ఎట్లా మ్యాగ్నిఫై అవుతుంది, ఏ విధంగా అన్ఫోల్డ్ అవుతుంది, ఈ సంగతి ఏ విధంగా మీ మధ్య విశదీకరించబడుతుంది అనేటువంటి సంగతి మీరు చూదురు. కానీ అయితే ఇక్కడ ఏ విధంగా ఉన్నది? ఇప్పుడు ఏదైనా వనము ఏమని కనపడుతుంది? అది కేవలము పిచ్చి
డెవలప్మెంట్స్కి, గుడారపు వ్యవస్థకి, తర్వాత నా కాలంలో దేవుని యొక్క ప్రత్యక్షతకి ఏ విధంగా ఉందనేది ఆర్కిటైప్గా ఉన్నది, అంటే మూల బేస్గా ఇది ఉన్నది. దీన్ని మనకి ముందు ముందు మీరు ఎట్లా మ్యాగ్నిఫై అవుతుంది, ఏ విధంగా అన్ఫోల్డ్ అవుతుంది, ఈ సంగతి ఏ విధంగా మీ మధ్య విశదీకరించబడుతుంది అనేటువంటి సంగతి మీరు చూద్దరు. కానీ అయితే ఇక్కడ ఏ విధంగా ఉన్నది, ఇప్పుడు ఏదైనా వనము ఏమని కనపడుతుంది, అది కేవలము పిచ్చి చెట్టులు ఉన్నటువంటి వనము కాదు. ఏం కలిగినటువంటి వనం అది? దేవుని యొక్క ప్రత్యక్షత కలిగినటువంటి వనము కదా, దేవుని ప్రత్యక్షత కలిగినటువంటి వనం. ఈ వనములో ఆదాము ఏ విధంగా ఉన్నాడు? రాజుగా ఉన్నాడు, యాజకుడిగా ఉన్నాడు. అయితే ఇతనికి దేవుడు ఒక నియమావళిని పెట్టాడండి, ఒక విధమైనటువంటి నిబంధనని మనం చెప్పుకోవచ్చు. ఒక కమాండ్మెంట్స్, ఒక నిబంధన చేయటం అనేటువంటిది జరిగింది. ఏంటో చూద్దాం. చూడండి 16వ వచనాన్ని చూడండి, 2వ అధ్యాయం 16వ వచనం. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చు, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు. ఏమన్నాడండి? మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని నువ్వు తినకూడదు. తిను దినమున నీవు నిశ్చయముగా చచ్చెదవు కదా, నిశ్చయముగా చచ్చెదవు. దేవుడు ఏం చేశాడు? అతనికి ఒక గైడ్లైన్స్ జారీ చేశాడు, అతన్ని పరీక్షించడం మొదలుపెట్టాడు. మరి అతను నియమించినటువంటి సేవా నియామకం ఏదైతే ఉన్నదో దాంట్లో క్వాలిఫై అవుతాడా లేదా అని పరీక్షించాడు. మనం ఒక వ్యక్తిని పనిలో పెట్టుకున్నాం అనుకోండి, అతని పనితనం ఎలా ఉందో చూడం. మనం ఇంట్లో పనికి నేను ఒక వ్యక్తిని హైర్ చేసుకున్నాను, ఒక వ్యక్తిని పనిలో ఉంచుకున్నాను, నేను జీతం ఇచ్చి అతనికి. సో ఇప్పుడు ఇతను ఎలా పని చేస్తున్నాడు అనేటువంటి సంగతి నాకు అతని మీద ఒక అవగాహన వచ్చేంత వరకు నేను టెస్ట్ చేస్తానుగా. సో ఆ విధంగా అక్కడ టెస్ట్ అనేటువంటిది పెట్టడం జరిగింది. అక్కడ దేవునికి నిబంధన ఏమంటాడండి? 2 వృక్షాలు చూస్తూ ఉన్నాము, ఈ ఫలాన్ని నువ్వు తినకూడదు అన్నాడు. తింటే ఏమవుతాడంటే నిశ్చయంగా చచ్చెదవు అన్నాడు. ఇక్కడ ఒక చిన్న అంశం అనేటువంటిది ఉన్నదండి. మనం ఇక్కడ ఈ మరణము ఇదంతా మాట్లాడుకోబోయే ముందుగా మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయాలు కూడా మన దగ్గర కొన్ని ఉన్నాయి. ఈ ఏదైనా వనంలో రాజుగాను యాజకుడిగాను ఉన్నటువంటి ఆదాముని ఏ విధంగా పౌలు ప్రొజెక్ట్ చేస్తున్నాడు, ఏ విధంగా ఇతను తీసుకుంటున్నాడు అనేటువంటి సంగతిని కూడా మనం గమనించాలి. రోమిలికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని గమనించండి. రోమిలికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని చూడండి. అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను. ఇక్కడ ఏంటి, ఫస్ట్ వచనం చదివించగానే ఇది చాలా వరకు కూడా కాంట్రవర్షియల్. దీన్ని రకరకాలుగా ప్రతి వాళ్ళు తమకు అనుకూలంగా తమ యొక్క థియాలజీ, తమ యొక్క వేదానికి ఫిట్ అయ్యే విధంగా వాడతారు. అయితే నాకు అంత అవసరం లేదు. నాకు దాని యొక్క సందర్భ శుద్ధిని నేను పరిరక్షించాలి అనుకున్నటువంటి ఉద్దేశం కలిగినటువంటి వాడు. పౌలు యొక్క ఉద్దేశంలో ఆ పదం యొక్క వాడుకలో పౌలు యొక్క ఆంతరం ఏ విధంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని నేను మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. జనాలకి కష్టంగా ఉండనివ్వండి, లేకపోతే వాళ్ళ అభిప్రాయాలకి అయిష్టంగా ఉండనివ్వండి, నాకు దాంతో సంబంధం లేదు. నేనైతే అక్కడ దేవుని యొక్క దిశా నిర్దేశాన్ని నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అయితే ఇది మనం ముందు చూద్దాం. మనము ఏ విధంగా దాని యొక్క వాడుక అనేటువంటిది మరి అక్కడ సందర్భంలో మరి పౌలు వాడడం జరిగింది అనేటువంటి సంగతిని చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడంటే 14వ వచనంలో ఆదాము, అంటే చివరి బి పార్ట్ చూద్దామండి. అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపం చేయవారి మీద కూడా అన్నాడు. అక్కడ ఏంటి ట్రాన్స్లేషన్స్ ఎట్లా ఉన్నాయి, దాని యొక్క ఉద్దేశం ఏంటనే సంగతి తర్వాత చెప్తాను. బి పార్ట్ కనుక చూసుకుంటే ఆదాము మొదలుకొని మోషే వరకు మరణము వేలెను. మరణం ఏలటమే కాకుండా అక్కడ ఆదాము ఎలా ఉన్నాడు అనేటువంటి సంగతి చెప్తున్నాడు. చూడండి, ఆదాము ఎలా ఉన్నాడండి? రాబోవానికి, ఇది గుర్తుపెట్టుకోవాలండి, రాబోవు వానికి గుర్తై ఉండెను. ఎలా ఉన్నాడండి ఆదాము? రాబోవు వానికి గుర్తుగా ఉన్నాడు. అంటే ఇదే విషయాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 22వ వచనం, అదేవిధంగా 42, 43 ఈ సందర్భాల్లో మరి యేసుక్రీస్తు వారిని 2వ ఆదాముగా లేకపోతే చివరి ఆదాముగా ప్రొజెక్ట్ చేస్తూ క్లాసిఫై చేస్తూ ఉన్నాడు కదా. ఈ మొదటి ఆదాము, 2వ ఆదాము. ఇక్కడ మీరు ఆ బి పార్ట్లో స్టార్టింగ్ వర్స్లో ఏమని ఉందంటే ఆదాము మొదలుకొని మోషే వరకు అని అంటున్నాడు. ఆదాము అనేటువంటి వాడు బిగినింగ్గా ఉంటే మోషే అనేటువంటి వాడు ధర్మశాస్త్రానికి రిప్రజెంటేటివ్గా ఉన్నాడు. అక్కడ మోషే ఎలా ఉన్నాడంటే
ధర్మశాస్త్రానికి రిప్రజెంటేటివ్గా ఉన్నాడు. మిగిలిన సందర్భాలు యోహాను సువార్తలోనే మనం కొన్ని సందర్భాల్లో చూస్తాం, మోషే మీ మీద నేరారోపణ చేయును అని అంటాడు ప్రభు. మోషే చేయడు, మోషేకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం వాళ్ళ మీద నేరారోపణ అనేటువంటిది చేస్తుంది. అయితే బైబిల్ వాడుకలో మోషే అనేటువంటి వాడు ఎలా ఉన్నాడంటే ధర్మశాస్త్రానికి రిప్రజెంటేటివ్గా ఉన్నాడు. అదేవిధంగా లేకపోతే ఏలియా, మరి అతను ఎవరికి రిప్రజెంటేటివ్గా ఉన్నాడు? ప్రవక్తలకు రిప్రజెంటేటివ్గా ఉన్నాడు. ఈ సంగతిని మనం గమనించాలి కదా. కాబట్టి ఆదాము మొదలుకొని మోషే వరకు కూడా, అంటే ఆదాము పీరియడ్ తర్వాత మోషే పీరియడ్, అంటే ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత పీరియడ్లో కూడా ఏం వెళ్ళిందని చెబుతున్నాడండి? ఏమంటాడు? మరణం ఏలింది అని అంటున్నాడండి. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఏం మరణము అనేటువంటి సంగతిని గమనించాలి. ఏంటంటే ఏ మరణం అనేటువంటి సంగతిని గమనించాలి. ఎందుకంటే ఇది ఏ మరణమో తెలియక జనాలు ఏం చేస్తున్నారు? పునరుద్ధానం కొరకు ఎదురు చూస్తున్నారు. ఏ పునరుద్ధానము? సమాధులు అలుక్కునేటువంటి పునరుద్ధానం కొరకు ఎదురు చూస్తున్నారు. దేని కొరకు? సమాధులు అలుక్కునేటువంటి పునరుద్ధానం కొరకు చూస్తున్నారు. ఆది కాండములో ఏ మరణాన్ని గురించి ఇంత ప్రశస్తంగా ఇంత కీలకంగా భావించి అక్కడ పౌలు చెప్పడం జరిగిందో గమనించండి ఒకసారి. ఏమన్నాడండి? ఆదాము మొదలుకొని మోషే వరకు. మోషే ధర్మశాస్త్రానికి రిప్రజెంటేటివ్గా ఉన్నాడు. అంటే ధర్మశాస్త్రం లేకముందు, ధర్మశాస్త్రం ఉన్న తర్వాత కూడా ఏమేలింది అంటాడండి? మరణం ఏలింది. ఇది ఏ విధమైనటువంటి మరణం? మన వాళ్ళంతా కూడా ఏమని అర్థం చేసుకున్నారంటే ఇది శరీర సంబంధమైనటువంటి మరణము అని మొదటగా అర్థం చేసుకున్నారు. రెండవదిగా ఇది ఆత్మ సంబంధమైనటువంటి మరణం అని రెండో నిర్వచనం చెప్పారు. అంటే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సింది అన్న సెకండ్ చేశారు, సెకండ్ ప్రయారిటీ అన్నదేమో ఫస్ట్ ఇవ్వడం జరిగింది. కానీ పౌలు యొక్క కోణంలో ఏ విధంగా ఉన్నాడండి ఆదాము? రాబోవానికి గుర్తుగా ఉన్నాడు. ఈ రాబో వ్యక్తి ఎవరండి? కాబట్టి ఇప్పుడు ఈ ప్రాపర్టీని వెనక్కి పెట్టుకొని చాలా జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఆదామేమో క్రీస్తును ముంగుర్తుగా ఉన్నాడు. ఆదాము ఉంచినటువంటి ఏదైనా ఏమై ఉంటుంది ఇప్పుడు కృత నిబంధనలో? మరి మొదటిగా ఉన్నటువంటి సృష్టి ఏమై ఉంటుంది? ఇవన్నీ కూడా పదజాలాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే కార్పొరేట్ లెవెల్లో వ్యవస్థీకృత విధానంలో అపోస్తలుడైనటువంటి పౌలు, మేధా సంపన్నుడైనటువంటి పౌలు ఈ పదజాలాన్ని ఇక్కడ పరిచయం చేస్తూ ఉన్నాడు. కాబట్టి దీని యొక్క విశిష్టత ఏంటి అనేటువంటి సంగతిని నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, మీకు ఇబ్బంది ఏం లేదు. దీన్ని ఆ ప్రాపర్ కాంటెక్స్ట్లోనే మనం గమనిద్దాం కదా. అయితే ఇక్కడ ఏమవుతుంది? ఈ మరణం ఏలేను అనేటువంటి సంగతి అనేటువంటిది ఇది చెప్పడం కోసం దీన్ని ఇంత కొత్తగా స్పృశించడం జరిగింది. దీన్ని ఇంత మరింతగా లోతుగా ముందు మనం చూద్దాం. అయితే ఇప్పుడు మరణం అనేటువంటిది వచ్చింది ఇక్కడ మాట. మరణం ఏలేను అని అంటున్నాడు. మీరు ఇక్కడ మళ్ళీ ఆదికాండానికి వచ్చేసేయండి. ఆదికాండంలో ఏమని చూస్తున్నాము? ఏదైనా వనంలో దాన్ని సేద్యపరచడానికి కాయటానికి ఆదాముని ఉంచాడు దేవుడు, బాగుంది. తర్వాత వచనంలో ఏమంటండి? ఈ తోటలో ఉన్నటువంటి ప్రతి వృక్ష ఫలము 2:16 వచనం, ప్రతి వృక్ష ఫలాన్ని నీవు నిరభ్యంతరముగా తినవచ్చు, అయితే మంచి చెడ్డలని తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు. ఏమన్నాడండి? మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని నువ్వు తినకూడదు, తిను దినమునా. చూడండి, దినమునా ఎట్లా చచ్చిపోతాడంట? ఎట్లా చచ్చిపోతాడంట? నిశ్చయముగా. దినానంటే ఏంటి? ఆది కాండంలో ఎక్స్ప్లెయిన్ చేశారు. మొదటి అధ్యాయంలో ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేశారు? ఒక దినం అంటే 24 గంటలు కాదు, 1,000,000 సంవత్సరాలు అన్నారు. ఇప్పుడు ఏమవ్వాలి? 1,000,000 సంవత్సరాలు బతికిన తర్వాత నువ్వు చచ్చిపోతావు అన్నాడా? ఇక్కడ సమస్య ఎదురవుతుంది ఇట్లా. ఎందుకంటే వాళ్ళు ఇంటర్ప్రిటేషన్ చేసేటప్పుడు అట్లా చేస్తున్నారు పార్షియల్గా. కానీ దానికన్నా గ్రేటర్గా మరి ఏ విధంగా వాక్యం నిర్దేశిస్తూ ఉన్నది, ఏ విధంగా దిశ చూపుతుంది, మార్గం చూపుతుంది అనేటువంటి విధానంలో మనం పరిశీలన చేస్తాం కదా. ఇప్పుడు దాని లోతైనటువంటి మూలాలను మనం పట్టుకుంటున్నాం. ఏమన్నాడండి? తిను దినమున నిశ్చయముగా ఏమవుతాడంట? సత్యదవు. చాలా స్పెసిఫిక్గా చెప్పేసి, తిను దినమున నీవు నిశ్చయముగా సత్యదవు అంతే, దాంట్లో డౌట్ లేదు. నిశ్చయముగా అనేటువంటి మాట హీబ్రూలో ఎలాంటి పదజాలం అంటే చాలా ఎంపథెటిక్ స్టేట్మెంట్, ఖచ్చితమైనటువంటి మాట, చాలా ముంచుకొచ్చేటువంటి మాట. అది నిశ్చయముగా అనేటువంటి మాట. సేమ్ ఇదే మాట మనకి మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 27-28 వచనాల దగ్గర కనపడుతుంది. మత్తయి సువార్త 16వ అధ్యాయం 27-28 వచనాల దగ్గర జరుగుతుంది. అయితే దౌర్భాగ్యం ఏంటంటే ఇంగ్లీష్లో కానివ్వండి, గ్రీక్లో కానీ ఈ పదం ముందు వచ్చింది.
ఏమొచ్చిందండి? ఈ పదము ముందు వచ్చింది. అక్కడ ఇంగ్లీష్లో మనకి ఏమంటే వెరీలీ, వెరీలీ వెరీలీ అని ఉంటుంది కదా. చూడండి, చదవండి మీరు అక్కడ 16, 27, 28 వచ్చిన. మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనిషి కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణమును రుచి చూడరని నిశ్చయముగా మీతో నిశ్చయముగా. ఈ పదం ఎక్కడికి వెళ్ళింది? చివరికి వెళ్ళింది. ఇంగ్లీష్ బైబిల్లో చూడండి, ఆ పదం స్టార్టింగ్ ఉంటుంది. ఏమైందండి? చివరికి వచ్చింది ఆ పదం. ఎందుకంటే భాషాంతరం జరిగేటప్పుడు మనకేంటంటే భావ వ్యక్తీకరణలో ముందు వెనకే ముందుకెళ్తే ఇది సహజమైనటువంటి విధానం. అయితే ఇక్కడ ప్రభు ఏం చెప్పాడండి? యెహోవా ఏం చెప్పాడండి ఆదాముతో? తిను దినమునే నువ్వు నిశ్చయముగా చచ్చెదవు అని అన్నాడు. దీన్ని విశ్లేషిద్దాము. దీన్ని విశ్లేషించిన తర్వాత, అంటే దీన్ని విశ్లేషించే ఈ యాంగిల్లోనే మనం ఇంకొక సంగతి కూడా గమనించాలి. మరి దేవుడు ఆదాముకు సాటి అయినటువంటి సహాయాన్ని దయచేశాడు. ఫస్ట్ క్లోనింగ్ జరిగింది, మరి అవ్వని ఇచ్చాడు. మరి ఈ సర్పము క్లుయుక్తి చేత అవ్వ మోసపుచ్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఈ సర్పము అవ్వతో మాట్లాడుతూ ఏమంటుందో ఒకసారి చూద్దాం. చూడండి, 4వ వచనం చూడండి. స్త్రీ చెప్పింది, మమ్మల్ని దేవుడు ఈ తోటలో ఉన్నటువంటి సమస్త వృక్ష ఫలాన్ని తినమన్నాడు, కానీ మంచి చెడ్డలు తెలియని వృక్ష ఫలాన్ని తినకూడదు అని చెప్పాడు. అయితే మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని మాకు దేవుడు చెప్పాడు అని చెప్పగానే సర్పం ఏమని చెప్తుందో చూడండి. అందుకు సర్పము, మీరు చావనే చావరు. ఏమంటుందండి సర్పము? మీరు చావనే చావరు. ఎవరండి ఈ మాట చెప్పింది? సర్పం. తిను దినమున నిశ్చయముగా చచ్చేదు అన్నారు. ఎవరు చెప్పారండి? దేవుడు చెప్పడం జరిగింది. దేవుడేమో నిశ్చయముగా చస్తామని చెబుతున్నాడు. సర్పం ఏం చెబుతుంది? చావనే చావరు అని అంటుంది. ఆదామేమో పండు తిన్న తర్వాత 930 సంవత్సరాలు బ్రతికి చనిపోయాడు. కుమార్తెలు కానీ చనిపోయాడు. 930 సంవత్సరాలు బతికితే ఇక్కడ వచ్చినటువంటి మరణం కనుక భౌతిక సంబంధమైనది కనుక అయితే ఎవరు కరెక్ట్ చెప్పినట్టు? ఎవరు చెప్పినట్టు అంటే కరెక్ట్గా ఎవరు చెప్పినట్టు? ఎవరు సత్యం పలికినట్టు? సర్పం చెప్పింది కరెక్ట్, ట్రూత్. దీన్ని నేటి వేదాంత పండితులు ఏ విధంగా విశ్లేషిస్తున్నారు, ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు? మరి దీనికి ఏంటి సమస్య అంటే ఏదో ఒక మాటలు చెప్పి మిమ్మల్ని మభ్య పెడతారు కానీ మూలాల్లోకి వెళ్ళడం. డెత్ అనగా మరణము అనగా మూల పదంలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే సపరేషన్ అని. డెత్ అంటే ఏంటంటే దాని అర్థం ఏంటి? సపరేషన్, ఎడబాటు, వేరగుట అని దాని అర్థం. గ్రీకులో ఉన్నటువంటి పదం యొక్క అర్థం కానివ్వండి, హీబ్రూలో ఉన్నటువంటి పదం యొక్క అర్థం కానివ్వండి, ఏంటంటే డెత్ అంటే సపరేషన్ అని. గ్రీకులో అనుకుంటా మేబీ అనకాషిస్ అని ఏదో వాడటం జరిగింది. ఏంటంటే దాని అర్థం ఏంటి? సపరేషన్ అని దాని అర్థం. అంటే ఉదాహరణకి భౌతిక సంబంధమైనటువంటి వ్యక్తిని తీసుకున్నాము, అతనిలో ఉన్నటువంటి ప్రాణం అనేటువంటిది వెళ్ళిపోయింది, దేవుడు దాన్ని తీసేసుకున్నాడు అనుకుందాం. దేవుడు పెట్టినటువంటి జీవాత్మ అనేటువంటిది, దేవుడు ఉంచినటువంటి జీవం అనేటువంటిది దేవుడు వెనక్కి తీసేసుకున్నాడు అనుకుందాం. అంటే ఏమైంది అంటే ఈ భౌతిక సంబంధమైనటువంటి శరీరంలో నుండి దేవుడు ఇచ్చినటువంటి జీవం వేరవటం వల్ల ఆ మనిషిని ఏమంటున్నాం మనము? చనిపోయాడు అంటున్నాం. భౌతిక సంబంధమైనటువంటి దేహం మాత్రం అక్కడ ఉంది, కానీ దాంట్లో ప్రాణానికి కారణమైనటువంటి ఆత్మ ఎక్కడ ఉంది? బయటికి వెళ్ళిపోయింది. కాబట్టి ఆ వేరొకటం శరీరంలో నుండి ఆ ప్రాణము వేరొకటాన్ని ఏమంటున్నాము? మరణము అని అంటున్నాం. కాబట్టి దాని యొక్క స్వాభావిక అర్థం ఏంటయ్యా అంటే సపరేషన్ అని దాని అర్థం. ఎడబాటు, వేరొకటి అనేటువంటిది దాని యొక్క అర్థం. అయితే మరి ఏమైంది? తినుదినాన నిశ్చయంగా చావాలి కదా. మరి తినుదినాన నిశ్చయంగా చచ్చాడా అంటే 930 సంవత్సరాలు బతికాడుగా. మరి అలాంటప్పుడు మరి ఇది సర్పం చెప్పింది రైట్ అవుతుంది కదా సూటిగా. మరి ఏంటి ఇక్కడ ఉన్నటువంటి అసలు పాయింట్ ఏంటి అనేటువంటిది కనుక గమనిస్తే మనకి మూలార్థం కావాలి. మూలార్థం ప్రకారం సపరేషన్ అన్నప్పుడు వీళ్ళు తినుదినాన్ని దేవుని యొక్క వనమైనటువంటి ఏదేను నుండి బయటికి గెంటి వేయబడ్డట్టుగా, ఆ ఏదేను వనంలో నుండి దేవుని యొక్క సన్నిధానంలో నుండి వాళ్ళు బయటికి పంపివేయనట్లుగా, లేకపోతే వేరైనట్లుగా మనం చూస్తున్నాం.
కదా, మనకి అది 3వ అధ్యాయంలో కనపడుతూ ఉంటుంది చూడండి. అయితే ఇది తెలియక చాలామంది ఏమంటారంటే ఈ పాపం వల్ల వచ్చిందే ఫస్ట్ భౌతిక సంబంధమైనటువంటి మరణం అనేటువంటి సంగతిని చెబుతూ ఉన్నారు. అయితే ఇక్కడ మీరు ఈ చిన్ని 2 వాక్యాలను గమనించిన తర్వాత మరి అది నిజమా కాదా అనేటువంటి సంగతిని మీరే చెబుతురు కానీ చెప్పండి. 3వ అధ్యాయము 19వ వచనాన్ని గమనించండి. నీవు నేలకు తిరిగి చేరు వరకు ఏమవ్వాలంట? ఇప్పుడు నేలకు తిరిగి చేరు వరకు. అబ్బో, తిరిగి చేరాలా నేలకంటే? ఇప్పుడు నేల నుంచి తీసాను, ఈ మట్టి అనేటువంటిది టెంపరోరియల్, ఇది భౌతిక సంబంధమైనటువంటి మట్టి ఏదైతే ఉందో దృశ్యకమైనటువంటిది, ఇది ఎలాంటిది? తాత్కాలికమైనటువంటిది అనే సంగతి అక్కడ కనబడుతుంది. అక్కడ ఏమంటాడు చూడండి ఒకసారి, నీవు నేలకు తిరిగి వరకు. చూసారా? అంటే దేవుడు ఒక నిర్దిష్టమైనటువంటి ఆయుష్ ప్రమాణాన్ని పెట్టినట్లుగా అక్కడ మనకి సూటిగా కనబడుతుంది. అయితే చాలామంది అంటారు లేదు బ్రదర్ ఇది కాదు అని అంటారు. అయితే దానికి నాకున్నటువంటి వాక్యాధారం ఏంటో చూద్దాం. చూడండి 22వ వచనాన్ని చూడండి. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడులను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకడు వంటి వాడు ఆయను, కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి. ఇక్కడ గమనించండి, ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును తిని నిరంతరము జీవించునేమోనని అని అంటున్నాడు. అంటే దేవుడు మానవుని సృష్టించినప్పుడు అతను నిత్యము జీవించేటువంటి వాడిగా నిర్మించాడా, సృష్టించాడా? ఇది పజిల్, ఇది వీళ్ళు చెప్పలేరు. ఏమన్నాడు అక్కడ? ఇంకొకసారి చదవండి, ఆ బి పార్ట్ చదవండి. ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని ఎట్లా జీవిస్తాడంట? మరి జీవవృక్ష ఫలాన్ని తిన్నాడా ఏదైనా మనంలో? మీరేమైనా ఇచ్చారా? ఎవరన్నా బోధకులు వెళ్ళి దాన్ని వాదన చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమైనా ఇచ్చారు? వెళ్ళి యాపిల్స్ ఏమన్నా, ఫ్రూట్స్ ఏమైనా ఇచ్చారా? లేదు. అంటే ఏం జరిగింది ఇక్కడ? ఆదాము నిర్మించబడ్డప్పుడే అతడు స్వాభావికంగా నిరంతరము జీవించేటువంటి వాడిగా సృష్టించబడలేదు భౌతిక సంబంధంగా అనేటువంటి డిజైన్ దేవుడు ఏర్పాటు చేసినట్లుగానే కనబడుతుంది ఇక్కడ. ఇన్ని నమ్మడానికి కష్టమైతే నేనేం చేయలేను, అది వాక్యము చెబుతున్నటువంటి సంగతి. ఇప్పుడు ఆ 19వ వచనం చూడండి. నీవు నేలకు తిరిగి చేరు వరకు మళ్ళీ అంటున్నాడు. ఏమన్నాడండి? వరకు అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? ఏలయనగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. ఏమన్నాడు? నేల నుండి నువ్వు తీయబడితివి కనుక తిరిగి నువ్వు అక్కడికి చేరాలి. ఏమన్నాడండి? నువ్వు నేల నుండి తీయబడితివి, నువ్వు మన్నే కనుక తిరిగి మన్న అయిపోవాలి. ఇది దాని గాడ్స్ డిజైన్, ఇంటర్నెట్ డిజైన్. అయితే ఈ పాపము చేయక మునుపు ఏ విధంగా ఉన్నాడు అనంటే నిరంతరము జీవించేటువంటి వాడికైతే లేడు. ఎందుకంటే అక్కడే చెబుతుంది ఆ కీలకమైనటువంటిది 22వ వచనంలో ఉన్నటువంటి బి పార్ట్. 22లో ఉన్నటువంటి మిగతా సగభాగం ఏమన్నాడో చూడండి, ఇంకొకసారి చదువుకుందాము. ఒకవేళ చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమోనని. కాబట్టి ఏమైంది అక్కడ అంటే ఏదైనా మనములో అక్కడ 24వ వచనాన్ని చూడండి. అక్కడ ఏమవుతుందో ఒకసారి గమనిద్దాము. అది గమనించిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఎప్పుడు ఇక్కడ చూడాలా మీరు గమనించండి, బోర్డు మీద స్క్రీన్ మీద గమనించండి ప్రేక్షకులు. ఏమంటాడండి? ఎప్పుడు తిను దినమనే. ఏం జరిగింది అక్కడ? దేవుని యొక్క కోపాగ్ని వచ్చేసింది. దేవుడు వాళ్ళ మీద వాళ్ళ యొక్క ఫలితాలని ఏమంటే అనౌన్స్ చేయడం జరిగింది. రిజల్ట్స్ ఇచ్చేసాడు అక్కడ. ఏంటంటే రిజల్ట్స్ వెళ్ళగొట్టి చూసారా ఏమైపోయారు? ఇప్పుడు దేవుని యొక్క సముఖంలో నుండి వాళ్ళు వేరైపోయారు. ఎక్కడి నుంచి వెళ్తున్నారు? అక్కడే చెబుతున్నాడు. ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పో మార్గమున కాచులకు అటు ఇటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలలను నిలువబెట్టను. అంటే ఆదాము చేయవలసినటువంటి పని అనేటువంటిది వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది. ఆదాము ఎక్కడికి వెళ్ళాడు? దేవుని సముఖంలో నుండి బయటికి వెళ్ళిపోయాడు. ఇది ఏంటండి? మరణం. ఇది మరణము. ఈ మరణము, ఈ ఎడబాటు అనేటువంటిది ఆదాము మొదలుకొని మోషే వరకు కూడా ఏలుతూనే వచ్చింది అనేటువంటి సంగతిని అక్కడ మనకి చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ మరణం అనేటువంటి కాన్సెప్ట్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయంలో అది గ్రేటెస్ట్ రిజరక్షన్ చాప్టర్ అంటారు దాన్ని బైబిల్ పండితులు. ఏమంటారు దాన్ని?
రిజరక్షన్ చాప్టర్ అంటారు దాన్ని. అక్కడ పునరుద్ధానం గురించి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ పునరుద్ధానం గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, మనము భూ సంబంధమైనటువంటి ఆదాము పోలికను ధరించిన ప్రకారము, అతని యొక్క మరణంలో మనం పాలు పొందిన ప్రకారము మనము కూడా ఇప్పుడు క్రీస్తునందు పునరుద్ధాన జీవితాన్ని మనం పొందుకోవాలి అని మాడుతున్నాడు. అయితే దీన్ని చాలామంది ఏమైనా ఇంటర్ప్రిట్ చేస్తున్నారు అంటే, భౌతిక సంబంధమైనటువంటి మరణానికి సంబంధించిందయా, రేపు భౌతిక సంబంధమైనటువంటి సమాధులు తెరవబట్టం గురించి మాట్లాడుతుంది అని అంటున్నారు. అయితే పౌలు వాడుకలో ఆ విధమైనటువంటి అంశము, ఆ విధమైనటువంటి దిశ దశ నిర్దేశం అనేటువంటిది జరగలేదు. మంద అయినటువంటిది ఎక్కడికి వెళ్ళాలి? ఏంటి మరి ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని అంటే, మరి రాబోయేటువంటి అంశాల్లో మనకున్నటువంటి ఆ యొక్క టైటిల్ని బట్టి మనం చర్చించుకునేటువంటి అంశాలను మరింత లోతుగా మ్యాగ్నిఫై చేద్దాం. ఇప్పుడున్నటువంటి అంశం మనకి ఏంటంటే, ఆదాము ఏదైనా మనము పాపం. కాబట్టి ఇక్కడ ఆదాము ఏ విధంగా ఉన్నాడండి? రాబోవానికి గుర్తుగా ఉన్నాడు. ఈ ఆదాము ద్వారా ఏమొచ్చిందండి? మొదటి 3 అధ్యాయాల్లో మరణం వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈ రాబో ఆదాము ద్వారా ఏం రావాలి? రాబో ఆదాము ద్వారా ఏం రావాలి? ఇక్కడ మరణం వెళ్ళింది కదా, ఇక్కడ ఏమవ్వాలంటే జీవము రావాలి. అందుకే ప్రభు వారు ఏం చెబుతున్నారండి? నిత్య జీవం గురించి, జీవం గురించి, నిత్య రాజ్యం గురించి చెప్పడం. దీన్ని అర్థం చేసుకోలేక పౌలు యొక్క కోణంలో ఏ విధంగా పౌలు వాడుతున్నాడు అనేటువంటి దాన్ని శిఖరాగ్రంగా ప్రవేశించలేక మన వాళ్ళంతా కూడా గాడి తప్పారండి. మన వాళ్ళంతా కూడా పట్టాలు తప్పేశారు, వెళ్ళిపోయారు, ఎప్పుడో పక్క వెళ్ళిపోయారు. వీళ్ళ మనోభావాల ప్రకారం ఏవైతే అనుకున్నారో, ఏవైతే ఊహించుకున్నారో, వెలుచూపుగా ఏదైతే గ్రహించారో దాన్ని పట్టుకుని వేలాడటం మొదలుపెట్టారు. వాక్యం అనేటువంటిది స్థిరమైనటువంటి వాక్యం మారదు. నువ్వు మారాలి, నీ మనోభావాలు మారాలి. దాని నుండి నువ్వు దాన్ని ఏ విధంగా దిశ నిర్దేశం చేస్తుందో దాన్ని స్వీకరించాలను. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి కదా. కాబట్టి ఇక్కడ మనం ఏదైనా మనంలోనే చాలా చక్కని విషయాలు మనం చూస్తున్నాం. ఏం చూస్తున్నామండి? ఇక్కడ చాలా చక్కగా అద్భుతమైనటువంటి దేవుని సృష్టిని చూసాం. దానిలో కేంద్ర బిందువుగా చక్కగా ఒక వజ్రంలాగా, బంగారంలో పొదిగినటువంటి వజ్రంలాగా ఆదాముని మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా అక్కడ ఏదైనా మనములో మరి ఆదాము యొక్క సేవాకత్వాన్ని, దేవుని యొక్క నియమించినటువంటి సేవా నియామకాన్ని మనం చూస్తా ఉన్నాం కదా. ఇక్కడ ఏదైనా మనంలో ఏమున్నదయా అనేటువంటి సంగతిని కూడా నేను చెప్పి మరి ముగిస్తాను. చూడండి 8వ వచనాన్ని చూడండి. 3వ అధ్యాయం 8వ వచనం. 3వ అధ్యాయం 8వ వచనం. చల్లపూటను ఆదామును అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని. ఇది మనకు తెలుగులో ముందు వెనక ముందు పోతుంది కదా. ఇక్కడ ఏమనుకుంటున్నారు? చల్లపోట అటు ఇటు తిరుగుతుంది. ఎవరు? ఆదాము అవలం చదువుతున్నారు అందరూ. ఏమని చదువుతున్నారు? ఆదాము అవలు చల్లపోట తిరుగుతున్నారు అన్నారు. ఇంగ్లీష్ బైబిల్ చూడండి. మీకు ఆ భావ వ్యక్తీకరణ ముందుకు వస్తుంది కాబట్టి క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఒకసారి చదవండి. ఏమవుతుందంటే, చల్లపోటను ఆదామును అతని భార్యయు ఆగండి అక్కడ, అతని భార్యయు సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని. గాడ్ వాకింగ్ టు అండ్ ఫ్రో. దేవుడు అంట అటు ఇటు తిరుగుతున్నాడంట. దేవుడు అక్కడ వాక్ చేయటం అనేటువంటి దాన్ని తర్వాత గోడారపు వ్యవస్థలో ఇజ్రాయేలు మధ్య సంచరిస్తున్నాడు అనేటువంటి మాట వాడతాడు. చూసారా? ఇది తెలియదు మన వాళ్ళకి, ఈ సిమిలారిటీ తెలియదు. ఏం చేస్తారు? ఇక్కడ ఆదామాములు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు, ఆడో దేవుడు పైనుంచి స్వరం పలికింది, ఏమో చెట్లు చాటును దాక్కున్నారని చెబుతారు. ఇట్టాగే బొమ్మలు వేస్తారు మనకి. ఆ పుస్తకాల్లో, సండే స్కూల్ పుస్తకాల్లో ఇట్టాగే ఉంటాయి బొమ్మలు. కానీ ఏం జరిగింది అక్కడ ఇంకోసారి గమనించండి. చల్లపోటను ఆదామును అతని భార్యయు. చల్లపోట ఏమైందంటే, ఆదాము అతని భార్యయు సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని. అది గమనించాలి మనం కదా. కాబట్టి ఇక్కడ దేవుడు ఎక్కడ సంచరిస్తూ ఉన్నాడు, ఎక్కడ తర్వాత కాలంలో సంచరించాడు, ఎక్కడ ఇప్పుడు సంచరిస్తున్నాడు, ఇది కనుక తెలుసుకుంటే ఆటోమేటిక్గా నీలో ఉన్నటువంటి నిర్లక్ష్య భావం ఉండదు. నువ్వు దేవుని ఇక్కడ చూడలేకపోతున్నావు, దేవుని యొక్క ప్రత్యక్షతను గమనించలేకపోతున్నావు అంటే నీకు ఏదైనా వనంలో ఉన్నటువంటి దేవుని యొక్క ప్రత్యక్షత నీకు అర్థం కాలేదు. ఇక నువ్వు దేవుని యొక్క ప్రత్యక్షతను ఏం గుర్తు తిరుగుతావు? నీ విశ్వాస జీవితంలో దేవుని యొక్క ప్రత్యక్షతను అనుభవించలేనిదే నీ జీవితం ఎందుకు చెప్పుకోవటానికి? కాబట్టి ఈ విధంగా దేవుని యొక్క ప్రత్యక్షతో కూడినటువంటి ఈ వనాన్ని మనం గమనించాలి. ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉంటున్నాడు? ఏమంటున్నాడు? పౌలు ఏమంటున్నాడు? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము కటత వాక్యం ఏమంటున్నాడు? 16వ వచనం.
మీరు దేవుని ఆలయమై ఉన్నారని. ఎవరండి? మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ఎవరు మీరు? తెలీదు. సంఘం ఎక్కడ? దేవుడు ఎట్లున్నట్టు కూర్చుంటారు? సంఘంలో కూర్చున్నారనుకోండి, ఒక క్రమం ఉండదు, ఒక విధానము ఉండదు. ఒకడేమో గోక్కుంటా ఉంటాడు, ఒకడేమో ఆవులిస్తూ ఉంటాడు, నిద్రపోతూ ఉంటాడు. అదే ఒక అధికారి దగ్గరికి వెళ్ళావు, నీ అమ్మారావు దగ్గరికి వెళ్ళావు, లేకపోతే నీ ఉన్నతమైనటువంటి అధికారి దగ్గరికి వెళ్ళావు, చెప్పండి అయ్యారు అంటావా? అమ్మో అటెన్షన్లో పెట్టుకుని ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంత వినయాన్ని నటిస్తావు. కానీ నువ్వు ఆత్మీయంగా వెలిగించబడ్డటువంటి వాడు అని చెప్పడానికి గుర్తేంటంటే నువ్వు దేవుని యొక్క ప్రత్యక్షతనే గమనించలేనటువంటి స్థితిలో ఉన్నావు. అది గమనించిన నాడు నువ్వు సరైనటువంటి స్పిరిచువల్ మెచ్యూరిటీ అనేటువంటిది వస్తుంది. కాబట్టి వీటన్నిటికీ కూడా ఫౌండేషన్ అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ఫౌండేషన్ ఏ విధంగా ఉన్నది? దేవుని యొక్క ప్రత్యక్షత. ఇది లేటర్ టైం పీరియడ్లో ఏ విధంగా తర్వాత గాడ్స్ ప్రజెన్స్కి, దేవుని యొక్క ప్రత్యక్షతకి మరి కారణభూతమైనది. దీని తర్వాత ఇప్పుడు అల్టిమేట్ గాడ్స్ ప్రజెన్స్ అనేటువంటి, దేవుని యొక్క ప్రత్యక్షత అనేటువంటిది ఏ విధంగా మన మధ్య ఉన్నది అనేటువంటి సంగతులు అన్నీ కూడా మనం చర్చించుకుందాం. అయితే విన్నటువంటి వాక్యము మీ అందరికీ కూడా ఆత్మీయ అభివృద్ధికి మీకు ఉపయోగపడిందని మేము ఆశిస్తూ మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు.